ఇక రెండో వైపున నేను చంద్రబాబు గారి గురించి కూడా చెప్తా. అంబటి ఏమో షాక్ ఇచ్చాడు ఈ మాటలతో, బాబు గారు ఏమో చిన్న బాంబు పేల్చాడు. ఏమని అంటే 33,000 ఎకరాలతో మున్సిపాలిటీ అవుతుంది, ఏమవుతుందని. తను ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందని మనం అంతా ఎదురు చూస్తుంటే, ఇప్పుడు మీరు 33,000 ఎకరాలతో మున్సిపాలిటీ వస్తుంది కాబట్టి రెండో దఫా భూ సమీకరణ చేయాల్సిందే అని మీరు చెప్తే, రెండో దఫా చేస్తారా లేదా తర్వాత సంగతి, రైతులు ఒప్పుకుంటారా లేదా. కానీ 33,000 ఎకరాలతో మున్సిపాలిటీనే వస్తుంది అని మీరు గతంలో ఎప్పుడైనా చెప్పారా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. మూడోది, ప్రపంచ స్థాయి రాజధాని వద్దని ఎవరు అనరు కట్టగలిగితే. కానీ భారతదేశంలోనే ఇప్పుడు ఈ ప్రపంచ స్థాయి రాజధాని ఉందా? మీరు కొట్టి చూడండి ఏఐలో కానీ లేకపోతే ChatGPTలో కానీ. భారతదేశంలో బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఈ 4 గ్లోబల్ సిటీస్గా రాణిస్తున్నాయి. ఈవెన్ చెన్నై, కలకత్తా లాంటి వాటిని కూడా, వాటికి తోడు అహ్మదాబాదు, పూణే ఇంకా ఇలాంటివి కలిపి కొన్ని ద్వితీయ శ్రేణిలో చూపిస్తున్నారు. అంటే 75 ఏళ్ల స్వాతంత్రంలోనే మనకు ఇప్పటికే అంత చరిత్ర కలిగిన మహానగరాలే ఇంకా ప్రపంచ స్థాయి సంతరించుకోలేదు. చెప్పడానికి, ఉత్సాహపరచడానికి ఓకే, అలా అనడం కూడా ఎందుకని అంబటి రాంబాబు అంటే అది పొరపాటు. కానీ మనము ఇంకా ఇచ్చిన 35,000 ఎకరాలు 33,000 ఎకరాలు రాకముందే ఇంకో 35,000 ఎకరాలు కావాలి. ఇది జరిగితే నారాయణ గారు ఇంకో మాట చెప్పారు, మీరు చూసారా? 3వ విడత భూ సమీకరణ తప్పదని. మీరు భూ సమీకరణే చేస్తూ ఉంటే భూ అభివృద్ధి ఎప్పుడు చేస్తారని ఇక్కడ రైతులకు ఒక సందేహం వస్తుంది. ఈ బాంబు ఇది కూడా ఒక షాక్ లాగే ఉంది. జేఏసీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏ జేఏసీ వాళ్ళ మీద అయితే జగన్ ప్రభుత్వంలో లాఠీ చార్జీలు లేకపోతే ఇలాంటివి జరిగాయో ఆ జేఏసీ వాళ్ళు ఇప్పుడు కూడా అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. అధికారులు మాతో సరిగా మాట్లాడడం లేదు అని. 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇంకా అప్పటికి ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి నా ఉద్దేశంలో అంబటి రాంబాబు గారైనా బొత్స అయినా మరొకరైనా అమరావతిని అవహేళన చేయటము, అమరావతిని గాయపరిచే విధంగా మాట్లాడడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ప్రభుత్వం కూడా ఎక్కడో చోట దీనికి ఒక వాస్తవిక ప్రణాళికతో దశల వారీగా ఫస్ట్ స్టేజ్ ఏదైనా స్టెప్ బై స్టెప్ కదండి. ఇప్పుడు ఏమంటారు వాళ్ళే అడిగితే, రోమ్ వాజ్ నాట్ బుల్ట్ ఇన్ ఏ డే. ఏది ఒక రోజుతో కాదు సార్. కానీ ఒక రోజుకు చిన్నవాడు గోడ కడితే కూడా ఈరోజు ఇంతవరకు వస్తుంది, ఈరోజు ఇంతవరకు వస్తుంది, ఎల్లుండి రూఫ్ అది పడిపోతుందండి, స్లాబ్ పడుతుందండి, తర్వాత స్తంభాలు అని చెప్తారు కదా. అది జరగట్లేదు కదా, అదే ఇక్కడ సమస్య. కానీ దానికోసం వైసీపీ వాళ్ళు ఏమన్నా వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ ఒత్తిడి దాని మీద పెడితే చాలా బాగుంటుంది. కానీ ఇంకొక పెద్ద అంశం ఉంది.